హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. సో ఈరోజు అయితే నేను ఒక రెసిపీ అయితే చెప్తున్నాను. ఇదైతే నా లైఫ్లో అయితే అస్సలు మర్చిపోలేనండి. ఈ రెసిపీ వల్ల మా ఆయన దగ్గర చొప్పు దెబ్బలు తిన్నాను అనమాట. ఎలా అంటే అలా తిట్టేశాడు, నిజంగానే చాలా వేస్ట్ చేసేసాను అనమాట. సో నేనైతే నార్మల్గా అయితే నువ్వులు అంటే ఆల్రెడీ ముందు చేసున్నాను నువ్వుల లడ్డు. సో ఇప్పుడు కానీ ట్రై చేద్దామని చెప్పి మళ్ళీ యూట్యూబ్లో సెకండ్ టైం కానీ యూట్యూబ్లో చూసి అయితే చేశాను అనమాట. ఎక్కడ మిస్టేక్ చేశానో ఏం మిస్టేక్ చేశానో నాకు తెలీదు. లడ్డూలు అయితే అస్సలు రాలేదండి. సో క్వాంటిటీ కూడా కరెక్ట్గానే తీసుకున్నాను. అంటే నువ్వులు ఎక్కువ వేయా లేకపోతే బెల్లం పాకం సరిపోలేదా ఏం అర్థం కాలేదన్నమాట. స్వీట్నెస్ అయితే ఖచ్చితంగా అయితే సరిపోయిందండి, స్వీట్గానే ఉంది. బట్ ఏంటంటే లడ్డూలు ఉండలు కట్టలేదన్నమాట. ఇంకేం చేయాలో అర్థం కాక నాకైతే మా ఆయన దగ్గర బాగా తిట్లు తిన్నానండి. సో ఇంకా నేనైతే ఈ రెసిపీ కోసమని నువ్వులు అయితే ఒక కప్పు తీసుకున్నాను, బెల్లం కానీ అంతే తీసుకున్నానండి ఆల్మోస్ట్. సో వాటర్ ఏమన్నా తక్కువ వేసానో అది కానీ అర్థం కాలేదన్నమాట. సో పాకం అయితే వచ్చిందనేసి ఇంకా ఇక్కడైతే పాకం రాలేదు చూస్తున్నారు కదా. సో ఇంకా బాయిల్ చేసేదన్నమాట. బాయిల్ చేసినాక మళ్ళీ పాకం వచ్చాక నువ్వులు అయితే వేసానండి. సో ఉండలు కట్టడానికి నేనైతే చాలా ట్రై చేశాను, బట్ అయితే అస్సలు రాలేదన్నమాట. సో చూస్తున్నారు కదా. సో ఇక్కడైతే పాకం వచ్చేసింది. సో ఇంకా వేసేయచ్చు కదా అని చెప్పి నేనైతే నువ్వులు వేసేసాను. నువ్వులు ఎక్కువైపోయినాయో ఏమో నాకు అర్థం కావట్లేదండి. ఇంకైతే నువ్వులు కలిపేసుకున్నానండి. ఈ విధంగా అయితే కలుపుకున్నాకైతే అసలు ఉండలు కట్టలేదండి. అది కాకుండా చేత్తో పట్టుకుంటే అయితే పొడి పొడిగా అయితే రాలిపోతుంది అనమాట. డ్రై అయిపోయినట్టు అలాగే రాలిపోతూ ఉంది. ఇంకా నాకేం చేయాలో అర్థం కాక నేను మళ్ళీ సపరేట్గా బెల్లం తన్నీగా తీసుకొని మళ్ళీ దాన్ని పాకం పట్టి మళ్ళీ ఇందులో పోసి కలిపెట్టాను అనమాట. అయినా కానీ అప్పటికి కానీ ఉండలు కట్టలేదు. ఇంకేం చేయాలో అర్థం కాక నేనైతే మళ్ళీ అంటే సెకండ్ టైం బెల్లం పాకం పట్టింది ఉండలు కట్టకపోయేసరికి ఇంకా ప్లేట్లోకి అయితే తన్నీగా తీసుకొని దాంట్లో నేనైతే చపాతీ కర్రతో ఇలాగ ఈక్వల్గా అయితే అంటే ఇలా రుద్దేశాను అనమాట. చపాతీ కర్రతో అయితే రుద్దేశాను. ఇది వేడిగా ఉన్నప్పుడే కట్ చేయాలి, మళ్ళీ లేదంటే ఇంకా అసలు వేస్ట్ అయిపోతుందేమో అని చెప్పి మళ్ళీ నేను వేడిగా ఉన్నప్పుడే చాకుతో అయితే కట్ చేసేసాను అనమాట. పీసెస్గా ఈ విధంగా కట్ చేశాను. చాలా అంటే చాలా నెయ్యి వేసానండి. నిజంగా చాలా వేస్ట్ అయిపోయింది. నువ్వులు వేస్ట్ అయిపోయాయి, బెల్లం వేస్ట్ అయిపోయింది, అలాగే నెయ్యి కానీ వేస్ట్ అయిపోయింది అనమాట. ఇంకా నాకు ఏం చేయాలో అర్థం కాక మా ఆయనకి చెప్తే ఫుల్గా అయితే తిట్టేశాడు అనమాట నన్నైతే. సో మన ఛానల్ అయితే ఫస్ట్గా చూస్తున్న వాళ్ళు ఖచ్చితంగా అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు ఏమనిపిస్తుందో నాకైతే కామెంట్ చేయండి. ఎందుకంటే ఏం తక్కువైందో నాకైతే ఇంతవరకు అసలు అర్థం కావట్లేదు. ఈ వీడియో చూసిన ప్రతిసారి మా ఆయన తిట్టిందే గుర్తొస్తుంది అనమాట. ఇంత వేస్ట్ చేసావు అని చెప్పేసి. ఇంకా నేనైతే ఫస్ట్ టైం చేసినప్పుడు చాలా బాగా వచ్చాయి కదా అని చెప్పి ఇప్పుడు కానీ ట్రై చేశాను, బట్ అయితే ఆర్డర్ ఫ్లాప్ అయిపోయింది అనమాట. మీరైతే ఏ విధంగా నువ్వుల లడ్డు చేస్తారో నాకైతే కామెంట్ చేయండి. ఈసారి మళ్ళీ అలాగే ట్రై చేస్తాను అనమాట. సో ఇంకైతే ఇది డ్రై అయిపోయింది. ఇప్పుడు కానీ ఇంకా పీసెస్ అన్ని విడదీద్దామని చూస్తే అసలు ఆ పీసెస్ కానీ కరెక్ట్గా రాలేదు. నేను కట్ చేసింది స్క్వేర్ షేప్లో కట్ చేస్తే అవి అయితే ఇంకా ఏ షేప్లో వచ్చాయో వాటికే తెలియదు అనమాట. ఆ విధంగా అయిపోయింది. అసలు సరిగా షేపే రాలేదనమాట. ఇంకా నేనైతే ఎందుకు అబ్బా చేసాము, తెలియకుండా చేసేసాము కదా అనేసి అనిపించింది. ఫస్ట్ టైం అయితే బాగా వచ్చాయండి. ఇప్పుడు మళ్ళీ సెకండ్ టైం చేస్తే ఏమైపోయిందో ఏమో దీనికి. మీరు చూస్తున్నారు కదా, నేను అంటే మామూలుగా వచ్చి చేతితో తుంచుతుంటేనే అవి పొడి పొడిగా అయితే రాలిపోతూ ఉన్నాయన్నమాట. కరెక్ట్ షేప్ కానీ రాలేదండి. నాకైతే అస్సలు అర్థం కావట్లేదు. ఇంకైతే నా అలాంటి వాళ్ళు ఇలాంటి బిజినెస్లుగా చేశారంటే ఇంకా అందరూ అయితే హాస్పిటల్లో ఉంటారేమో అనిపించేసిందండి నాకైతే. మీరు కానీ ఎప్పుడైనా ఈ విధంగా అయితే ఎక్స్పెరిమెంట్లు చేసి ఫెయిల్ అయినారా అయితే మన ఛానల్ అయితే కామెంట్ చేసేయండి. సో ముందుగా అయితే మన ఛానల్ చూస్తున్న వాళ్ళు ఖచ్చితంగా అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియోకి అయితే ఒక చిన్న లైక్ అయితే నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నానండి మీ నుంచి. అంతే అండి ఈ వీడియో. సో ఇన్ని రోజుల నుంచి ఎప్పటి నుంచో అప్లోడ్ చేసుకుందాము అనుకుంటా ఉన్నాను ఈ వీడియో, కానీ అస్సలు టైం కుదరలేదనమాట. ఇప్పుడు టైం కుదిరింది, ఇంకైతే అప్లోడ్ చేసేసానండి. సో ముందుగా అయితే మన ఛానల్ చూసే ఖచ్చితంగా అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అంతే అండి ఈ వీడియో. బాయ్ బాయ్.